న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బీ న్యూస్. కాకినాడ జిల్లా తాళరేవు మండలం చొల్లంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మండల స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఘనంగా ప్రారంభమైంది. కాకినాడ జిల్లా తాళరేవు మండలం చొల్లంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మండల స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఘనంగా ప్రారంభమైంది. చొల్లంగి సర్పంచ్ బూరెల వెంకటరాజు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎంపీపీ రాయుడు సునీత ముఖ్య అతిథిగా హాజరై ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న ప్రతిభ నైపుణ్యాలను వెలికి తీయడానికి ప్రభుత్వం ప్రతి ఏటా మండల స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండలంలోని 14 పాఠశాలకు చెందిన విద్యార్థులు తమ ప్రదర్శనలు ప్రదర్శించారు. గ్రామ సర్పంచ్ బూరెల వెంకటరాజు, కందెల గంగరాజు, ఎంపీటీసీ సభ్యురాలు గర్రె సాయి లక్ష్మీనారాయణ, హెచ్ఎంవి రాజేశ్వరి, సైన్స్ ఉపాధ్యాయులు బి సత్యనారాయణ, ఐ సాయిబాబు, ఏ సంజీవరావు, ఎంకే కనకదుర్గ పాల్గొన్నారు. ఇదేనా మీరు నేర్చుకున్న సంస్కారం? పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఇక్కడ, మీ లోకల్ ఎంపీటీసీ గారు ఉన్నారు, మీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మంగేమ్మ గారు, ఉమ్మగారు అందరు ఉన్నారు, పత్రికా వాళ్ళు ఉన్నారు. మెయిన్ మనకు కావాల్సింది ఏంటి? డిసిప్లిన్. చాలా జాగ్రత్తగా ఉండాలి. అబ్బాయిలు మీరేగా, అమ్మాయిలు చక్కగానే ఉంటారు, అబ్బాయిలు అసలు మాట ఏండ్రు. ఎప్పుడు కూడా అమ్మ ఫ్యాకల్టీ మీరందరూ పిల్లలు ఎలా ఎదురుకుండా కూర్చోవాలి, అటు సైడ్ కూర్చోబెడితే మేము ఎవరికి చెప్తున్నట్టు? హెచ్ఎం గారు ఆ గ్రౌండ్లో పెట్టేసుకొచ్చి సార్ కార్యక్రమం ఎప్పుడైనా వచ్చేటప్పుడు ఎవరితో మాట్లాడినట్టు? పిల్లలు ఎదురుకుండా ఉండాలి కదా. అది ఓకే. చూసారా, అమ్మాయిలు వెంటనే ఎలక్ట్ అయిపోయారు, ఇలా తిరిగిపోయారు. చక్కగా కూర్చున్నారు నాన్న, సైలెంట్గా, అస్సలు మాట్లాడకూడదు. ఓకే ఓకే కదా? ఓకే, అందరికీ నమస్కారం. ఈనాటి సైన్స్ ఫేర్ కార్యక్రమానికి చొల్లంగిపేట హై స్కూల్లో ఏర్పాటు చేసినందుకు ముందుగా హెచ్ఎం గారికి, మా ఎంపీటీసీ బర్రే అమ్మ ఒకసారి వేస్ట్ మేనేజ్మెంట్ వెరీ గుడ్. కొట్టండి చెప్పట్లా, ఎవడ కొట్టండి. అటు ఇది ద్వారా అభివృద్ధి చేయబడింది. చంద్రయాన్ హైడ్రోజన్ బాంబా అందరూ వచ్చేయండి. ఓకే, గంగోర్ పైగా రైట్ ఇలా చూడు. 8 క్వార్టర్స్ బాగుంది.
మండల స్థాయి రాజు గారిని వైస్ సర్పంచ్, శెట్టి శ్రీనివాస్ గారు వైస్ సర్పంచ్ గారిని వేదిక ఆధారపడకుండా మన విద్యార్థులు శాస్త్రజ్ఞులు కృషి చేసి అభివృద్ధి చేసినటువంటి సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలన్న సంకల్పంతో ప్రాథమిక స్థాయి నుండి ఈ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. అంటే ఈ యొక్క సాంకేతికత మనకు అందుబాటులో ఉంటే మన యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అన్నటువంటి మోటోతోటి మన ప్రధానమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ వయసు నుంచి కూడా ఉపాధ్యాయుల సహకారంతో చక్కటి ఆలోచనలతో మంచి మంచి వర్కింగ్ మోడల్స్ని తయారు చేసి ప్రదర్శించడం కూడా జరిగిందండి. కూర్చోబెట్టి స్కూల్కి కేటాయించడం జరిగింది. చాలా సంతోషం. మీకు దగ్గరలోనే నేను చిన్నప్పుడని కాదు, బుద్ధిమంతుడు అనే సినిమా చూశాను. ఒక ఇద్దరు బ్రదర్స్ కావాలలో స్కూల్ ఒకళ్ళకి గుడి ఒకళ్ళకి, అంటే రెండూ కావాలి. ఆ విధంగా ఇక్కడ స్కూల్ ఇవ్వటం అయింది. చాలా సంతోషం. ఈరోజు సోదరుడు మన గంగాధరం, ఆ విధంగానే మన సునీత్ గారు ఇక్కడే ఈ ఏరియాకి సంబంధించిన పటవల స్కూల్లో అక్కడే పుట్టి పెరిగిన స్కూలు. ఇటువంటి స్కూల్స్ డెవలప్ చేసుకుంటేనే మంచి అభివృద్ధిలోకి వస్తారు. వైజ్ఞానిక ప్రదర్శనను వెలికి తీయడానికి ఇది ఒక ఆదర్శం. సైన్స్, మ్యాథమెటిక్స్, సోషల్ ఎగ్జిబిట్ని ఒక మండల స్థాయిలో ఒక చోట ఎగ్జిబిట్ చేసి వాళ్ళలో ఉన్న నైపుణ్యతను వెలికి తీయడానికి మాత్రమే ఈ సైన్స్ ఫేర్ని కండక్ట్ చేయడం జరుగుతుంది మండలంలో. మరి దీనికి గాను స్థానికంగా మండలంలో వెన్యూని ఈ స్కూల్ హెచ్ఎం గారు ఇచ్చి ఈ ప్రదర్శన ఇక్కడ ఏర్పాటు చేయడానికి సహకరించినందుకు వారికి కృతజ్ఞతలు. అలాగే వేరు పాఠశాల నుంచి ఇచ్చేసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి మనకి ఇనాగ్రేషన్కి వచ్చిన ఎంపీపీ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి చిన్నారులు చక్కటి ప్రదర్శనని ఇక్కడ తిలకింపజేయడానికి వచ్చినందుకు గాను చక్కగా ఈవినింగ్ వరకు మీ యొక్క ఎగ్జిబిషన్ని జడ్జిమెంట్ చేసి మీకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాటన్నింటినీ జాగ్రత్తగా మీరు తీసుకుని చాలా డిసిప్లైన్తో ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి మీ అందరూ ముందుంటారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. మీకు రేటి తరానికి మీ ద్వారా మనం వేరే అగ్రరాజ్యాలు వేస్తున్న టారిఫ్ల నుంచి మనం తొలగించాలంటే, అవన్నీ కూడా తగ్గాలి అంటే మీరు ఈ కార్యక్రమం ఎంతో ముందుకి మీరు ఎంతో నేర్చుకోవాలి. రాబోయే టెక్నాలజీని ఏ విధంగా మనం కనిపెట్టాలి అనేది బాలబాలికలందరికీ కూడా తెలియపరచాలి. ఆ ఉన్న టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలి అనేది తెలుసుకోవాలి. పిల్లల స్థాయి నుంచి ప్రతి మిషనరీ ప్రతిదీ కూడా తెలుసుకోవాలని చెప్పేసి మరి ఈ కార్యక్రమం ప్రధానమంత్రి గారు చాలా 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 హైలైట్గా చేయాలని చెప్పేసి మరి పిలుపు మేరకు ఈరోజు ప్రతి స్కూల్లోని కూడా మనలో ఇచ్చారంటే ఆ రోజుల్లో జిల్లాకు ఒక సక్సెస్ పేరు సెంటర్లు జరిగాయి. మరి ఈరోజు మండలంలో 3 స్థాయిల్లో నడుపుతున్నారు అంటే మరి ప్రతి పిల్లవారికి కూడా సక్సెస్ పేరు సెంటర్లు అంటూ మేము చదువుకునే రోజుల్లో ఎక్కడో కాకినాడ వెళ్ళి ఎప్పుడో సంవత్సరానికి 3 ఏళ్ళకి ఒకసారి జరిగితే అవన్నీ తెలుసుకుని వచ్చి ఇక ఆ విధమైన టెక్నాలజీ నేర్చుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మీకు అందుబాటులో ప్రతి స్కూల్ పిల్లవాడు కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి ప్రతి టెక్నాలజీని నేర్చుకుని ముందు రాబోయే తరాలకి దేశానికి ఉపయోగపడాలని చెప్పేసి మిమ్మల్ని ఆ స్థాయిలో పెంచేసి మరి దేశం చూస్తుంది. రాష్ట్రం కానీ కేంద్రం కానీ అభివృద్ధి చెందుతుంది అనేసి ప్రగాఢంగా నమ్ముతున్నటువంటి నాయకులు నరేంద్ర మోడీ కానీ మరి రాష్ట్రం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు మనకి విద్యాశాఖ మంత్రిగా ఒక విద్యాధికుడు మరి అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీలో చదివినటువంటి మన నారా లోకేష్ గారు ఉండడం కూడా మనం మంచి గర్వకారణమైన విషయం. ఆయన యొక్క శక్తి సామర్థ్యాలను ఉపయోగించి
ఆయన మేధా సంపత్తును ఉపయోగించి ఈరోజు రాష్ట్రంలో విద్యని ఏ విధంగా ఒక మంచి బాటలో తీసుకువెళ్ళాలి, విద్యార్థుల్ని ఏ విధంగా మరి పై స్థాయికి తీసుకురావాలి. తనకు ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇస్తే సావిత్రినగర్ గ్రామంలో సమస్యల పరిష్కారానికి అన్ని విధాలా కృషి చేస్తానని ప్రముఖ వ్యాపారవేత్త తోటరాజు అన్నారు. తనకు ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇస్తే సావిత్రినగర్ గ్రామంలో సమస్యల పరిష్కారానికి అన్ని విధాలా కృషి చేస్తానని ప్రముఖ వ్యాపారవేత్త తోటరాజు అన్నారు. యానం శివారు సావిత్రినగర్ కొత్త కాలనీ గ్రామంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామంలో మహిళలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో తోటరాజు మాట్లాడుతూ మాయమాటలతో మోసగించడం తనకి రాదని అన్నారు. ఇల్లు పట్టాలు ఇస్తానని కొంతమంది చెప్తున్న మాయమాటలను నమ్మవద్దని అన్నారు. సావిత్రినగర్ గ్రామంలో ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులకు ఫిర్యాదు చేసి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం సుమారు 1000 మందికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మహిళలకు, వృద్ధులకు సుమారు 1000 దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సావిత్రినగర్ గ్రామ పెద్దలు కర్రి పేరాజు, పిజింగ్ బాబీ, కండుప్రోలు రామకృష్ణ, శేఖర్, కోన సూరిబాబు, కృష్ణ, బిక్కు బన్నీ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మన తోటరాజు గారి నాయకత్వం పెన్నాడు కాయరాజు గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. పెన్నాడు కాయరాజు గారిని కూడా వేదికను అలంకరించాల్సింది కోరుతున్నాం. అంటే ఆదుకున్న వ్యక్తి మన తోటరాజు గారు మన గ్రామానికి విచ్చేశారు. మరి కోట మొన్న గారిని కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. మన గ్రామానికి విచ్చేశారు. ఈరోజు శీతాకాలం సందర్భంగా మరి ఇక్కడ భారీ బహిరంగ సభ కార్యక్రమం మరి నిర్వహించుకుంటూ మరి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. మరి కొద్ది క్షణాల్లో మరి మహిళలందరూ కూడా వెనకాల కుర్చీలో కూర్చొని దయచేసి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సి లేదు. ఇంకా ఎవరు ఎదురుకు వచ్చారమ్మా, ఎవరు ఎదురుకు వచ్చండి, ఎవరు కూడా వెనక అనుకోలేదు. అలాగే ఉండండి, ఎక్కడ ఉన్నవారు అక్కడ అలాగే ఉండి వైఎన్సీసీ కాంపోజిషన్ కోసం వైఎన్సీసీ వారు కానీ కూర్చోండి, కుర్చీలో కూర్చోవాలి, ఎవరైనా కూర్చోండి, అందరూ కూర్చోవాలి, కూర్చోండి. ప్రతి ఒక్కరికి చల్లుపుళ్ళు అందుతాయి. మీరు ఎవరు కంగారు పడద్దు, అందరూ కూర్చోండి. ఈరోజు మన సావిత్రినగర్ గ్రామంలో పెద్ద వయసు ఉన్నటువంటి వారికి చలి దుప్పట్లు, అంటే పెద్ద వయసు ఉన్న వారికి చలి దుప్పట్లు పంచిపెడదామని మేము ఒక 20 రోజుల క్రితం మేము ఆఫీసులో మేము అనుకోవడం జరిగింది. సైలెంట్ ఉండాలి. అప్పుడు నా పక్కనే ఉన్నటువంటి పేర్రాజు గారు కానీ, బాబీ గారు కానీ, నా కూడా ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఎలా ఇద్దామని అనుకున్నప్పుడు మరి పేర్రాజు గారు, బాబీ గారు కూడా మన ఇక్కడ సావిత్రినగర్లో ఇద్దామని చెప్పారు. తప్పకుండా ఇద్దాం సార్ అని నేను వారికి కూడా మాట ఇవ్వడం జరిగింది. అయితే పేర్రాజు గారు, బాబీ గారు, అలాగే బ్రహ్మాడి సాయిరాజు గారు, అలాగే దాస్ గారు, మరి గిరియంపేటలో రామకృష్ణ గారు, అనేక మంది పెద్దలు నాతో నా తొలి అడుగు మీతో నేను ఆగస్టు 8వ తారీఖున నేను రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పుడు నీ వెనకాల నేనున్నానన్నాని నాతో ప్రయాణం చేసినటువంటి పేర్రాజు గారు కానీ, బాబీ గారు కానీ, రామకృష్ణ గారు కానీ, ఎవరైతే ఏ నాయకుడైతే నాతో ఉన్నాడో ఆ నాయకుడిని గుండెల్లో పెట్టి చూసుకుంటానన్నా, వారిని ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోనని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీకు ముందు చెప్పాను, ఇది మన సావిత్రినగర్ అని. మన సావిత్రినగర్ అని ఎందుకన్నానంటే, నా తొలడుగు మీతో నేను వేసినప్పుడు మీరందరూ కూడా వచ్చి నన్ను ఆదరించారు, మీరందరూ కూడా ఆశీర్వదించారు.
నా తొలి అడుగు ఫుల్ సక్సెస్ అవ్వడానికి సహకరించినటువంటి తల్లులు మీ అందరూ కూడా, మీ అందరికీ కూడా నా జీవితంలో పేరు పేరుగా మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గ్రామ పెద్దలకు, యువకులకు, ముఖ్యంగా మహిళామణులకు, నా తల్లులకు, అలాగే సోదరిమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఇక సమయం ఎంతో సమయం లేదు కాబట్టి 2-3 విషయాలు చెప్పి మీ ముందు నుంచి సెలవు తీసుకుంటానమ్మా. ఇక్కడ ఏవైతే కష్టాలున్నాయో, ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్ని తెలిసిన వ్యక్తిని నేను. లోకల్ మనిషిని, యానాంలో పుట్టిన మనిషిని. మన సావిత్రి నగర్లో ఇందాక సోదరుడు చెప్పినట్లు ఎవరైనా చనిపోతే వారికి దహన కార్యక్రమం చేసేటప్పుడు ఎంత అవస్థ పడుతున్నారో, ఎంత బాధపడుతున్నారో, ఎంత కష్టపడుతున్నారో తెలిసిన వ్యక్తిగా నేను నగ్గిన వెంటనే ఫస్ట్ నెలలోనే మీకున్నటువంటి ఆ సమస్యను సాల్వ్ చేస్తానని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. తమ్ముడు కోరినట్టు కాకుండా ఇంకా చాలా వైభవంగా అవడానికి అయ్యే విధంగా చేస్తానని మీ అందరికీ కూడా మాటిస్తూ ఉన్నాను. అలాగే నేను నా తొలిగాని వేసిన తర్వాత సావిత్రి నగర్ వచ్చినప్పుడు సావిత్రి నగర్ కి బాబీ గారు కానీ పేర్రాజు గారు కానీ తీసుకెళ్ళినప్పుడు అక్కడ వాటర్ వస్తుంది. ఆ వాటర్ పైప్ లైన్ పగిలి ఆ డ్రైనేజ్ లో వాటర్ మిక్స్ అయిపోయి అదే వాటర్ వాళ్ళు భోజనానికి అన్నం వండుకుంటూ ఉన్నారు, అదే వాటర్ తో స్నానం చేస్తూ ఉన్నారు, అదే వాటర్ వాడుకుంటూ ఉన్నారు. ఎంత దౌర్భాగ్యం అమ్మా, ఎంత దౌర్భాగ్యం తల్లి. గత 6 నెలల నుంచి 7 నెలల నుంచి అదే వాటర్ తాగుతూ ఉన్నారు. ఈ విషయాన్ని నాకు చెప్పిన వెంటనే నేను పీడబ్ల్యూడీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి నేను వెంటనే పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి, అలాగే మన యానాంలో ఉన్నటువంటి కలెక్టర్ గారు, ఆ రోజు కలెక్టర్ గారు ఉండేవారండి, మన మున్సిపల్ కమిషనర్ గారిని కూడా తీసుకొచ్చి చూపించి ఆ పైప్ లైన్ కి కన్నాలు వేపిస్తే 36 బ్యాచ్లు వేశారమ్మా. 36 కన్నాలు పూడ్చారు. ఎక్కడ పూడిస్తే అక్కడ పడిపోతుంది, అక్కడ పూడిస్తే అక్కడ పడిపోతుంది. ఎక్కడ ఉందో కన్నం ఇప్పటికి కూడా కనిపెట్టలేకపోయారు. ఇప్పటికీ అదే వాటర్ వస్తుంది స్టిల్. అయినా సరే నేను పీడబ్ల్యూడీ మినిస్టర్ గారికి మన జెండా వందనం చేయడానికి ఆయన వచ్చినప్పుడు నేను పీడబ్ల్యూడీ మినిస్టర్ గారికి కూడా వెళ్ళి వినతి పత్రాన్ని ఇచ్చి, అయ్యా ఇలాంటి నీరు తాగుతున్నారు, మనిషి జీవించడానికి కావలసింది భక్తి భోజనం, రెండవది మంచినీళ్ళేనండి అయ్యా, ఇలాంటి మంచినీళ్ళు కూడా మా ప్రజలు ఎలాంటి నీరు తాగుతున్నారు, దీనిపై చర్య తీసుకోవాలని నేను వెంటనే వారికి చెప్పినప్పుడు ఆయన పీడబ్ల్యూడీ గారికి చెప్పి, యానం ప్రాంతీయ పరిపాలనాధికారి గారికి కూడా చెప్పి మరి వెంటనే పంపించినప్పుడు మరి ఆ పైప్ లైన్ వేయడం కానీ కొంతవరకు పైప్ లైన్ పని చేశారు. అయినా కానీ నాకు సంతృప్తి కలగలేదు. నేను మళ్ళీ వారికి రిలైజ్ ఇచ్చాను. ఎందుకంటే ఈ పైప్ లైన్ వేసి దాదాపు 10-15 సంవత్సరాలు అయ్యిందండి. ఆ పైప్ లైన్ వీక్ అయిపోయింది. ఒక దుక్కున ప్యాచ్ వేస్తే మరింకో దుక్కును కూడా అది కన్నం పడిపోతుంది. ఆ పైప్ లైన్ మార్చాలని చెప్పేసి నేను పీడబ్ల్యూడీకి నేను కంప్లైంట్ చేయడం జరిగిందమ్మా. మీరు వాట్సాప్ లో కూడా చూశారు. బాబీ గారు, పేర్రాజు గారు మేమందరం వెళ్ళినప్పుడు మీ వాట్సాప్ లో కూడా వచ్చింది. ఈ గారు మాట్లాడి కూడా మీరు విన్నారు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, మనకి కొత్త పైప్ లైన్ వేయడానికి 21 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి దాన్ని ఈ యొక్క 10-15 రోజుల్లో కొత్త పైప్ లైన్ వేయడానికి ప్లాన్ కూడా సిద్ధమై ఉందని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నానమ్మా. ఇకపోతే మూడవది, చాలా మంది అమాయకంగా ఇళ్ల స్థలాల కోసం దొంగ అప్లికేషన్ చెప్తుంటే వెళ్తున్నారమ్మా. ఇది మాయ మాటలు నమ్మకండి అమ్మా. ఇప్పటికే నమ్మి మోసపోయి 4.5 సంవత్సరాల నుంచి మీరు పడుతున్న మదన సరిపోదమ్మా మీకు. ఇంకా ఎందుకమ్మా రూపాయి కాయంతో పెడితే వచ్చే అప్లికేషన్ తో పట్టా వస్తుందమ్మా. మీరు ఆలోచించండి అమ్మా. ఎవరైనా ఏదైనా భూమి ఇస్తే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయాలి. గవర్నమెంట్ దాన్ని
గెజిట్ వేయాలి. గెజిట్ వేసిన తర్వాత గవర్నమెంట్ ఆ ప్లాన్ గీయాలి. ఆ ప్లాన్ లో వచ్చేటువంటి సైట్లు చూపించాలి. అప్పుడు కానీ ఎవరికి పట్ట వేయడానికి అవకాశం ఉండదు. మరి ఇవన్నీ మర్చిపోకుండా తల్లి, అమాయకత్వంగా ఉండకండమ్మా. ఇంకా గ్యాస్ ఇంట్లో మీ ఇంటికి ఏదో మిక్సీ ఇస్తానని, లేకపోతే ఏదో మిక్సర్ ఇస్తానని, లేకపోతే బట్టలు ఉతుక్కునే వాషింగ్ మిషన్ ఇస్తానని, ఇంటికో జాబ్ ఇచ్చేస్తానని ఇలాంటి మాయ మాటలకి నమ్మకొద్దని మీ అందరినీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా నా జయం కూడా నేను నెక్కిన వెంటనే ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలం లేకుండా చేస్తానని కూడా మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఇకపోతే వైఎన్సీసీ గ్యాస్ పైప్ లైన్ పగిలినప్పుడు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ప్రజలకు చేరువుగా పాలన సాగిస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అని ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ప్రజలకు చేరువుగా పాలన సాగిస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అని ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. ముమ్మిడివరం మండలం గేదిల్లంగా గోదశివారిపాలెం అనాథవరం గ్రామాల్లో ఒక్కొక్క గ్రామంలో 36 లక్షలతో నిర్మించనున్న విలేజ్ హెల్త్ క్లినిక్లను శాసనసభ్యులు సుబ్బరాజు శంకుస్థాపన గావించారు. ముమ్మిడివరం నగర పంచాయతీ ఏరియాల్లో పలు ప్రాంతాల్లో కోటి రూపాయలతో నిర్మాణం చేయబోవు రోడ్డు పనులను శంకుస్థాపన గావించారు. ముమ్మిడివరం కేశవ స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొని సభ్యులచే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమృతో వస్తు అమృతో సురజి లక్ష్మీ కటాక్ష నమో నమ కర్పూర మంగళరాజనంద రాష్ట్రం ధారయతాంధ్రువో పరమదాయాజలీంద్రయేణ ధ్రువశ్రేష్ట రాష్ట్రముపధారయ అభిదిష్టముపస్సద అధరేదంతు శత్రవః రాజదాసోపలనయంత జయ దుర్గా భవానీ की जय माता रानी की गोविंदा मुहूर्त मुहूर्तस्तु मूर्धार नवधान्य जलंगो కేశవ స్వామి నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవం ఏర్పాటు చేసుకుని వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. వేదిక ముందున్న కూటమి నాయకులందరికీ, పాత్రికేయులందరికీ, సోదరీమణులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. వాళ్ళు చాలా సంతోషం. ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాలయాలన్నింటికి కూడా ధర్మకర్తల మండలి ఒక్కొక్కటిగా ఏర్పాటు చేసుకుంటూ మరి ఏదైతే దైవాన్ని పూజించే వ్యక్తుల్ని మన నాయకులందరి సహకారంతో ఈరోజు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ముందుగా ప్రమాణ స్వీకారం ఏదైతే ఈ ట్రస్ట్ బోర్డు ఉన్నారో అందరూ కూడా ముందుకు వచ్చి ప్రమాణ స్వీకారం చేయడానికి ముందుకు రావాలి. ప్రెసిడెంట్ గారు సురేష్ గ్రామంలో ముమ్మడివరం గ్రామంలో విచ్చేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత కేశవ స్వామి ధర్మకర్తగా నియమించబడి ఉన్న ధర్మకర్తగా నా విద్యుత్ ధర్మమును యోగ్యముగాను నమ్మకముగాను శక్తి వంచన లేకుండా న్యాయ దృష్టితోను జ్ఞాన విధేయతతోను భయాభిమాన రాగద్వేషరహితముగా పైన తెలిపిన సంస్థ యొక్క శ్రేయస్సు దృష్ట్యా నిర్వహించగలని మరియు ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ మరియు హిందూ దేవాలయ సంస్థల చట్టం 30/87 నందు పొందుపరిచిన నియమములను
అందుపైగల నిబంధనలను శిరసా వహించగలనని దైవ సాక్షిగా మనస్పూర్వకంగా ప్రమాణం చేయుచున్నాను. కేంద్రపాలిత ప్రాంతమైన యానం శివారు కనకాలపేట గ్రామంలో కొలువైన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ధనుర్మాస పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కేంద్రపాలిత ప్రాంతమైన యానం శివారు కనకాలపేట గ్రామంలో కొలువైన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ధనుర్మాస పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు గోపాలాచార్యులు బ్రహ్మోత్సవంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమిటీ అధ్యక్షుడు హుంసాని రామలక్ష్మణుడు మరియు కోన సుబ్బారావు పంచలోహాలతో తయారు చేయబడిన కృష్ణుడి విగ్రహం, గోదాదేవి విగ్రహాలకు సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. స్వామివారికి పళ్ళరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అగ్నిహోమం వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మరియు పరిసర ప్రాంత ప్రజలు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
कृष्णमावाहयामि वटवत्रमावाहयामि गोदामावाहयामि प्रकृतिनयमावाहयामि अरवणे प्रतिषेधमे विश्वानन्दोर्पयामि भवतन्दोर्पयामि तेजपदार्थक्रमे विसर्गोपादाय सर्वाचार्योपादियो वाद्यन्दोर्पयामि श्रीदेव पृथ्वी मेधेनान्मदक्रमेण विष्णवन्तरस्य आदिवयं नमस्पयामि नमो इष्टाय नमस्कारो जयराजमहेराय दक्षदेव नमो दत्तस्य वाजयते పలికి ఆశీర్వచనంతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తి చేసుకుందాం. శ్రీమన్నారాయణ నారాయణ శరణం 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 ప్రపద్యే ప్రపద్యే శ్రీమతే శ్రీమతే నారాయణాయ నమః నారాయణాయ నమః శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే రామ నామ వరాననే ఓం క్లీం కృష్ణాయ నమః కృష్ణాయ నమః బ్రహ్మణో వేదం మృగయ ప్యారంతరాయ సర్వస్తో బోధరాత్ర భక్తమః భవత సర్వస్య యజ్ఞపతో యజ్ఞపతిం పాహి పాహి యజ్ఞపతిం పాహి పాహి యజ్ఞపతిం పాహి పాహి యజ్ఞపతిం పాహి శతమానం భవతి యథాయు పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి.
తాళరేవు మండలం కోరంగిలోని కోరంగి ఫార్మసీ కళాశాలలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. జిల్లా తాళరేవు మండలం కోరంగిలోని కోరంగి ఫార్మసీ కళాశాలలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. కళాశాల కరెస్పాండెంట్ ప్రగాలపాటి కనకరాజు పుట్టినరోజు పెళ్లి రోజు పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో 50 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ చిట్టూరి కలికమూర్తి, గుండె సీత, ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ సువర్ణజ్యోతి, ఏవో మాల, దున్నా శ్రీకాంత్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు జెన్నీ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ లయన్స్ క్లబ్ ప్రొఫెషనల్ తరపున మా లయన్స్ మెంబర్ లయన్ కనకరాజు గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈ దినమున ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ని జరపడానికి మాకు సహాయపడినటువంటి ఈ కోరంగి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మేనేజ్మెంట్ వారికి అలాగే డైరెక్టర్స్కి మేము ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం మరి మొట్టమొదటిసారిగా 14 కాలేజెస్లో ఒకేసారి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని లయన్స్ క్లబ్ ప్రొఫెషనల్ వారు చేపట్టడం అనేది అభినందనీయం. మరి 14 కాలేజీల వారు మాకు సహకరించి మరి అనేక మంది విద్యార్థుల చేత, ముఖ్యంగా ఈ కాలేజీలో ప్రిన్సిపల్ మేడం గారు, వైస్ ప్రిన్సిపల్ గారు, అలాగే స్టాఫ్, మేనేజింగ్ డైరెక్టర్స్, అలాగే స్టూడెంట్స్ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొనడం అనేది చాలా హర్షణీయం. మరి ఈ బ్లడ్ డొనేషన్ విషయంలో చక్కని అవగాహన ఇచ్చి ఇంతమంది విద్యార్థుల చేత, స్టాఫ్ చేత మాకు చక్కగా ఈ యొక్క బ్లడ్ కలెక్షన్ ఇచ్చినందుకు మేనేజ్మెంట్ వారికి మరి అలాగే విద్యార్థులకి మా యొక్క క్లబ్ తరపున, కాకినాడ లయన్స్ క్లబ్ ప్రొఫెషనల్ తరపున మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి విద్యార్థులందరికీ కూడా మరి ఆశీస్సులు తెలియజేస్తూ వారికి ఇంకా రాబోయే దినాల్లో ఇలాగ బ్లడ్ వారి దానం చేస్తూ వారి ఆరోగ్యంలో అభివృద్ధి పొందుతూ అనేకమైన ప్రాణాలని నిలబెట్టడానికి వారు ప్రోత్సహించబడాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ రోజున ఈ కార్యక్రమం మా కాలేజీ కాకుండా మొత్తం 14 ఫార్మసీ కాలేజీలోనే ఒకే రోజు ఒకే టైంలో స్టార్ట్ చేసి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. అదే మా కనకరాజు గారు పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాలని స్టార్ట్ చేసాం. అంటే మా కాలేజీ నుంచి ప్రతి సంవత్సరం రెడ్ క్రాస్ ద్వారా మనం ప్రతి సంవత్సరం ఇస్తున్నాం బ్లడ్. అంటే ఇంచుమించుగా 40-50 ప్యాకెట్లు వచ్చేలాగా మా కాలేజీ ఇస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈరోజు స్టార్ట్ చేసాం. అందరూ ఈ పిల్లలు అందరూ మంచి ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళందరూ ఆడపిల్లలు మాకు 80% దాకా ఉంటారు. అయినా సరే వాళ్ళు కూడా ముందుకు వచ్చేస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా కాలేజీ నుంచి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణంలో గల శ్రీ సీతారామ సామాజిక భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో మండపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లకు శాంసంగ్ కంపెనీ 5G స్మార్ట్ ఫోన్లు ఎమ్మెల్యే వేగుల జోగేశ్వర చేతుల మీదుగా అందజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణంలో గల శ్రీ సీతారామ సామాజిక భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో మండపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లకు శాంసంగ్ కంపెనీ 5G స్మార్ట్ ఫోన్లు ఎమ్మెల్యే వేగుల జోగేశ్వర చేతుల మీదుగా అందజేశారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని గర్భిణీ బాలింత మహిళలకు పారదర్శకంగా పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో అంగన్వాడీ కార్యకర్తలకు 5G స్మార్ట్ ఫోన్ను సీఎం చంద్రబాబు నాయుడు పంపిణీ చేయడం జరిగిందని ఎమ్మెల్యే వేగుల పేర్కొన్నారు. ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అంగన్వాడీ చిన్నారుల్లో గణనీయంగా పోషకాహార లోపం తగ్గిందని ఎమ్మెల్యే వేగుల్లా కొనియాడారు. స్మార్ట్ ఫోన్ వినియోగంలో వస్తున్న సాంకేతిక పరిజ్ఞానంను అంగన్వాడీ కార్యకర్తలు పెంపొందించుకొని ప్రభుత్వం సరఫరా చేస్తున్న పౌష్టికాహారాన్ని గర్భిణీ బాలింత మహిళలకు అందించాలని ఎమ్మెల్యే వేగుల్లా విజ్ఞప్తి చేశారు. పీఎం సూర్యఘర్ పథకంలో రాయితీ ధరపై గృహాలకు సోలార్ పలకలు వేసుకొని విద్యుత్ బిల్లుల నుండి పూర్తి మినహాయింపు పొందాలని ఎమ్మెల్యే వేగుల్లా సభ్యులకు సూచించారు. మండపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో మొత్తం 242 అంగన్వాడీ కేంద్రాలు, 10 మంది సూపర్వైజర్లు, ఆఫీస్ స్టాఫ్ కి ఒకరికి మొత్తం 253 స్మార్ట్ ఫోన్లు అందజేయడం జరిగిందని సిడిపిఓ పూర్ణిమ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లిమిల్లి వీరెడ్డి, మండపేట పట్టణ మున్సిపల్ చైర్మన్ పతివాడ నూక దుర్గారాణి, వివిధ గ్రామాల నుండి విచ్చేసిన ఎన్డీఏ కూటమి శ్రేణులు, అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. సాకారము చేసుకునే
దూరం చేస్తుంది. అందువల్ల నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను. నా కుటుంబం, నా పరిసరాలు, నా గ్రామం మరియు మీరే కాదు ఈ నాయకులు అందరూ కూడా మీ ఇంటి దగ్గర మీ అందరూ ఎంచుకోవాలని చెప్పి మరి మీ అందరికీ కూడా సవినీయంగా తెలియజేస్తూ, వేదిక మీద ఉన్నవారు కానీ, వేదిక ముందు ఉన్నవారు కానీ, వేదిక ఉన్నవారు కానీ, ప్రెస్ వారు కానీ మరి మీ అందరూ ఎంచుకోవాలని చెప్పి కూడా మరి మీ అందరికీ సవినీయంగా మనం చేస్తూ, ఇప్పుడు మనకి బిల్డింగ్లు ఎక్కడైతే మనకి అద్దె బిల్డింగ్ మరి కట్టించే బాధ్యత నాదని చెప్పి మీ అందరికీ ఒకసారి సవినీయంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ జై హింద్. హామీ ఇచ్చారు, చాలా సంతోషపెట్టారు, వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడిపోతున్నారు. అమ్మ సార్ ఇప్పుడు ఎలాగైతే హామీ ఇచ్చారో 10 మంది పిల్లలు ఉంటే మనకి అనమాట అంగన్వాడీ సెంటర్ కట్టిస్తామని, దాని అంతటికి మన వంతు బాధ్యతగా కృషి చేయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ. ప్రతి ఒక్కరికి ప్రతిరోజు ఇంటికి వెళ్ళి చెప్పడం వీలు కాదు కాబట్టి స్మార్ట్ ఫోన్ ద్వారా మీరు అందించే సేవలు ప్రతిరోజు ఏ రోజు ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో ప్రతి ఒక్కరూ మీరు మీ గర్భిణీ స్త్రీలకు వచ్చే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడానికి చాలా వీలుగా ఉంటుందని చెప్పి ఈ స్మార్ట్ ఫోన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా ఎప్పటిపాటి నుంచి అంగన్వాడీలో దేవి గారు ఉన్నారు. అమ్మాయి నేను సోషల్ మీడియాలో చూశాను. నేను ఈ ప్రెగ్నెంట్ లేడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ జాగ్రత్త తీసుకోవాలని ఆమె సొంతంగా ఫేస్బుక్లో డైలీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. చూసి చాలా ఆనందపడ్డాను. అలాగే మీ ప్రతి ఒక్కరు కూడా ఈ గర్భిణీ లేడీస్ కానీ, చిన్నపిల్లలు కానీ, పౌష్టికాహారం కానీ ఇది తీసుకోవాల్సిన జాగ్రత్త కానీ ప్రతిరోజు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఇంకా మీరు అంగన్వాడీకి మరింత సేవ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. మనకు శాసనసభ్యులుగా ఉన్న సమయంలో మన పాత ఆలమో నియోజకవర్గం తరఫున మనం ఇక్కడ అంగన్వాడీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఆ రోజున అందరూ కూడా 18లో 99% మొత్తం అంతా కూడా మరి అందరినీ నియమించాం. సోదరి గారే నియమించారు. మరి అందులో ప్రముఖ పాత్ర నేనే కూడా ఉన్నాను. మరి అందరూ కూడా అంటే కొంతమంది ఎవరైతే రిటైర్ అయ్యి కానీ ఉద్యోగం విరమించుకుని కానీ ఉంటే కొత్త కొత్తలు ఉంటారు తప్ప అన్నీ ఆ రోజున మనం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మన తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మనం అంత సహకారం మనం అందించినట్టు అవుతుంది కాబట్టి ఆ రకంగా వెళ్ళాలని చెప్పి మరి చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం పెద్దలందరికీ కూడా పేరు పేరు మొదటి సంవత్సరాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ముందుగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన సిడిపిఓ పూర్ణిమ గారికి, అలాగే గౌరవ అధ్యక్షులు మన శాసనసభ మున్సిపల్ చైర్పర్సన్ మేడం గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తాం. మున్సిపల్ చైర్పర్సన్ సర్పంచ్ గారు
ఇలా చూడండి. ఎదురున్న సెంటర్లు కూడా ఉన్నాయి, మనకు కూడా ఎదురున్న సెంటర్లు ఉన్నాయి కదా, ఇద్దరు పిల్లలు ఉన్న సెంటర్లు ఏమున్నాయి, 2-3 సెంటర్లు మనకే ఉన్నాయి. కూర్చోమ్మా. అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే, మరి ఇంతకుముందు అయితే 2009 ఎమ్మెల్యే అయినప్పటికీ ప్రతి సెంటర్లోనూ 10 నుంచి 25 మంది దాకా ఉండేవారు, కనీసం 10-25 మంది పిల్లలు ఉండేవారు. ఈవేళ మనం కొంత కారణం మనమే. మీరు ఇంకా చెప్పారు, మన గ్రంథి శ్రీనివాస్ గారు గర్భిణీ స్త్రీలకి ఎంతో బాధ్యతగా మాత్రం 1% కూడా తేడా లేకుండా మీ అందరూ పనిచేస్తూ ఉన్నారు. కానీ పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి కాస్తంత మరి మీరు చిన్న చూపు కూడా చూస్తారని చెప్పడానికి కూడా నేను ఎక్కడెక్కడ కట్టలేదు. అంటే మీరు తీసుకురావడానికి ట్రై చేయట్లేదు. అమ్మ మీరు ఎన్ని చెప్పండి, నేను కనుక ఇంకో మాట్లాడితే మీరు తిడతాను. మీ అందరం నాకు తెలుస్తుంది. మీరు ఆ ప్రయత్నం కూడా చేసి ఖచ్చితంగా మనం ఎంతమంది అంటే ఏంటంటే ఇవాళ సమాజంలో మార్పు ఏంటంటే అంతా కూడా కాన్వెంట్కి వెళ్తే మూడో సంవత్సరం నుంచే కాన్వెంట్కి వెళ్తే ఒక ప్రిస్టేజ్గా భావించిన సమాజం మనకు వచ్చింది. మీరు దాన్ని కొంచెం మార్చాలి. అది మీరు ఆ శక్తి ఉంది. ఏం చేస్తారంటే మహిళా శక్తి ముందు ఏది ఆగలేదు. మీరు నచ్చ చెప్పినప్పుడు ఖచ్చితంగా 100% పనులు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. ఖచ్చితంగా 10 వాళ్ళు కూడా పిల్లలు మన దగ్గర పంపడానికి వాళ్ళు సహకరిస్తారు. ఏ రకంగా అయితే మీరు గర్భిణీ స్త్రీలకి చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు, అదేవిధంగా మన పిల్లలు కూడా మరి మనం ఆరోగ్య కూడా సరైన బాధ్యత తీసుకుని ఎక్కువ మంది రావడానికి మీరు ప్రయత్నం చేయాలని చెప్పి మరి మనసారా కోరుకుంటూ, ఇది ఆమె మన భారత ప్రధాని కోసం మా వంశంగా తెలియదు, తెలుసుకునే ముందు అదే చెప్పి 4 సార్లు భారత ప్రధాని శ్రీ వాజ్పేయి గారు 2002వ సంవత్సరం అలా నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నాను మండపేటలో. మరి ఆ రోజుల్లో ఈ యొక్క అంగన్వాడీ సెంటర్ని ఏర్పాటు చేయడం, ఇక్కడ అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు శ్రీ వీరేశ్వర సోగులు గారు, స్వర్గీయ వీరేశ్వర సోగులు గారు ఎమ్మెల్యే ఉండగా ఈ యొక్క పథకం సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. అది మనం ఏమంటున్నాం కూడా మీకు అన్ని అందుతున్నాయా? ఫ్రెష్ గానా బాలింతలకి అందరికి పౌష్టికాహారం అన్ని మామూలేనా? ఏమైనా మారేయా? ఏం లేదు కదా. అలాగే మరి ఇప్పుడు మీకు ఫోన్లు అందించడం కూడా ఆనందమే. ఎందుకంటే అప్పుడు గడపకి మరి వాలంటీర్ వెళ్ళి మీకు కూడా సపోర్ట్గా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు, మీకు కూడా ఈజీ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మీకు కూడా సెల్ ఫోన్ ఇవ్వడం కూడా మాకు ఆనందం. ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ వెంటనే అందేలా చేయడం నిజంగా ఆనందం. మరి ప్రభుత్వాలు ఇలాగే సహకరించాలని కోరుకుంటూ అందరికీ కూడా ఆదరిస్తూ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ మీరు ఇంకా మంచి అందరికీ బాగా సేవ చేస్తూ ఇంకా మంచి పేరు తెచ్చుకొని ఇంకా మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో హుండీల లొక్కింపు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి, శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ హుండీల నుంచి మొత్తం 1,28,07,874 రూపాయలు ఆదాయంగా లభించింది. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో హుండీల లొక్కింపు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి, శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ హుండీల నుంచి మొత్తం 1,28,07,874 రూపాయలు ఆదాయంగా లభించింది. అన్నప్రసాదం హుండీల నుంచి 28,23,211 రూపాయలు ఆదాయంగా లభించింది. మొత్తం 28 రోజులకు గాను 1,56,31,085 రూపాయలు ఆదాయంగా లభించినట్లు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు తెలిపారు.
నగదుతో పాటు 27 గ్రాముల బంగారం, 1 కేజీ 150 గ్రాముల వెండి కానుకలుగా లభించినట్టు ఆయన తెలిపారు. మొత్తం 10 దేశాలకు చెందిన 43 విదేశీ కరెన్సీ నోట్లు సైతం లభించినట్లు తెలిపారు. హుండీ లెక్కింపుకు పర్యవేక్షణాధికారిగా అంతర్వేది దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణాధికారి ఎంకేటీఎన్వి ప్రసాద్, తనిఖీదారుగా ఎస్టీపీపీ శ్రీనివాస్, రాజమండ్రి ఎం సత్యనారాయణ, ఈవో వెలిచేరు, గ్రూప్ 3 దేవాలయాలు తదితరులు వ్యవహరించారు. అర్చక స్వాములు, గ్రామస్తులు, శ్రీవారి సేవకులు, దేవస్థానం సిబ్బంది హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.